పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసయ్యా చూడండి కలుగుతున్నట్లుగా నిన్ను చూడాలని నిన్ను చూడాలని
ఎంతమందికి రాత్రి ప్రభువుని చూడాలి, ఆయన దర్శించుకోవాలి అని ఆశ మీలో ఉంటే మీకు చేస్తున్నట్టు అయ్యా నుంచి ఇచ్చేవాడు నాకు కావాలి, నేను చూడాలయ్యా అన్నవారు కుడి హస్తమెత్తండి. కుడి హస్తమెత్తిన వారు ప్రభువును చూడాలన్న ఆశని పొంది కదా, ఆయన దర్శించుకుంటే బ్రతుకుతావని విన్నాం కదా. కొండల వైపు చూడనయ్యా, నీ వైపే చూస్తానన్నవారు చేయెత్తిన వారందరూ ప్రార్థించండి. నాలో పరిశుద్ధత ప్రభు, ఆ హృదయాన్ని శుద్ధీకరించే ప్రభు, పుట్టిగా కనబడడు ప్రియ సహోదరులు. ఆయనను దర్శించుకోవాలంటే మోషేతో మొదటి నుంచి అంటున్నాడు, నా కొండను కూడా తాకడానికి వీళ్ళేదే ఒక్కడు కూడా, నన్ను చూచి బ్రతికలేడే ఒక్కడు కూడా. కానీ ఇది నాన్న యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి ఇది నాన్న ఒక ధన్యత. నేను పరిశుద్ధపరుచుకొని ఆయనను చూచే నేత్రాలని కలిగింపజేస్తున్నాను. అయితే చేయెత్తిన మీరందరూ ప్రార్థించండి, నా హృదయాన్ని శుద్ధీకరించి, నా బ్రతుకును మార్చు ప్రభా, నా మాటను మార్చు, నా చూపు మార్చు ప్రభా. లోకం వైపు చూస్తూ నీ వైపు చూడలే, చెడ్డ చూపులు కలిగి నీ వైపు చూడలే, చెడ్డ మనస్సు కలిగి నిన్ను చూడలే, మంచి హృదయం లేకుండా నిన్ను చూడలే. యెషయా ఒప్పుకున్నా, అయ్యా అవును ప్రభా, అయ్యా నా హృదయాన్ని నా పెదవులను తాకండి, కాల్చండి, పరిశుద్ధపరచు. పరిశుద్ధులు పరిశుద్ధులే పరిశుద్ధుని చూడగలరు, పవిత్రులే పవిత్రుడిని చూడగలరు. హల్లెలూయా. ఎస్, ప్రార్థిస్తున్న మీ జీవితం దేవుడు పరిశుద్ధుల పవిత్రత కూడా నేను సిద్ధపడుతున్నాను. సిద్ధంగా ఉన్నాను, కడగడ శుద్ధీకరించే దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు సర్వకృపానిధి యొక్క తండ్రి, నీకు వందనాలు. బిడ్డలను ప్రభా, ఈ 12వ మాసం మొదటి బుధవారం రోజు ఏ విధంగా మందిరంలో చేరి నేను స్తుతించడానికి, బైబిల్ స్టడీలో పాల్గొనడానికి కృప చూపారు. అనేకులు రాలేకపోయారు, వారికి తరుణం మరొకటి ఇవ్వండి. వచ్చిన మేము వింటున్నవి ప్రజలందరి జీవితంలో ప్రభా నేను దర్శించుకొని బ్రతికి మేము ప్రభా జీవము కలిగిన వారమై పరలోకములో చేర్చబడ్డకును, దర్శనము కలిగిన వారమై కట్టు విడిచి తిరగకుండా స్థిరపరచబడ్డకును, చేయబోతుకుండకును కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ వైపు చూసే కనులు మాకు ఇవ్వండి. నిన్ను చూడడానికి కావలసిన హృదయంలో పరిశుద్ధత ఇవ్వండి. పరిశుద్ధత కలిగి నీ వైపు చూస్తూ నిన్ను ఘనపరుచుకుంటూ ముందుకు సాగితే భాగ్యం మాకు ఇవ్వమని అడుగుతున్నాను. గుర్తుపడిన వాక్యం లేఖనం మా జీవితం స్థిరపరచండి. మా ఎడలను కరుణించే వరకు, కటాక్షించే వరకు నీ వైపే ఓపికతో సహనము భాగ్యము మాకు ఇవ్వండి. నీ కృప లేకుండా మేము బ్రతకలేము నాయన. ఎదురానా బ్రతకుండా మేము నాయన కృప కలిగి నీలో ఆనందిస్తున్న సాయిపై భాగ్యం మాకు ఇవ్వండి. ఈ దినాల్లో ప్రభా కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ మహాసమం వల్ల ప్రభాని ఆరాధించుకునే భాగ్యం మాకు ఇస్తున్నారు. ఇంకా నువ్వు ప్రభా నీ వైపు చూస్తూ సాగిపోయే భాగ్యం మాకు ఇవ్వండి. నీ వైపే చూస్తూ సాగిపోయే కృప మాకు ఇవ్వమని అడగచ్చు. నీ వైపు చూస్తూ ప్రభా జయ పొందుకోవడానికి సహాయం చేయమని ఇష్టపడిన లేఖనములు మా హృదయంలో, కుటుంబాల్లో, సంఘములో స్థిరపరచమైపోతాం. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థన విన్న దేవుడు తీర్మానములు మనం స్థిరపరచున్నట్లుగా 2 చేతులు గట్టిగా స్తోత్రం చెల్లిస్తున్నాం. వందనాలు.